గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను గోదావరి స్పెషల్ అయిన బొమ్మిడాల పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. రెసిపీ ఎలానో చూడండి. ముందుగా కేజీ బొమ్మిడాలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోటిలో ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ఆనియన్, అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాకి ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా రోట్లో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో చేసింది కదా. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయాలి, గ్రీన్ చిల్లీ, అది ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బ్రింజల్ వేసుకోవాలి. తర్వాత మ్యాంగో ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత కారం, టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్, తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 minutes అలా ఉంచాలని.
ఇది ఇలా మరిగిన తర్వాత బొంబిడాలు అందులో వేసుకోవాలి. బొంబిడాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. గరిటె పెట్టకూడదండి. గరిటె పెడితే ముక్కలు అయిపోద్ది. అందుకే క్లాత్తో అలా కలిపి మూత పెట్టుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. ఒక 5 minutes అలా ఉంచి హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే యమ్మీగా ఉందండి, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసే రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.